బల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, మా కేడమ దృష్టించుము, నీ అభిషేకించిన వానిని వారి ముఖమును లక్షింపము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. అధిపతి యెహోవా, నీ యందు నమ్మకయుంచువారు ధన్యులు. చివరి వచనం మరి ఒకసారి చదువుకుందాం అందరం కలిసి. సైన్యములకు అధిపతి యెహోవా, నీ యందు నమ్మికయుంచువారు ధన్యులు. దేవుడి పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసే టైంలో ముందు మీకున్నటువంటి కుర్చీలు ఖాళీగా ఉంటే ముందు జరగండి. నేను చెప్పే వరకు మీరు రావద్దు. దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. వెనక లేటుగా వచ్చిన వారికి మరి ముందుకు రావాలంటే కష్టం కనుక ప్రతిసారి నేను చెప్తున్నాను, దయచేసి ముందుకు వచ్చి కూర్చోండి. మీ ముందు ఖాళీగా ఉంటే తప్పకుండా మీరు ముందు జరిగి కూర్చోవాలని మనవి చేస్తున్నాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. నాయన చదవబడినటువంటి వాక్య భాగాన్ని ప్రభా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. నాయన ఈ వాక్యాన్ని మాకు బోధించండి ప్రభా. నీవు మంచి బోధకుడవు ప్రభా. నాయన తండ్రి, మేము జ్ఞానం లేని వారము, బుద్ధి లేని వారము ప్రభా, మేము గ్రహించలేము ప్రభా. నాయన కనుక మాకు బోధించమని, మాకు నేర్పించమని, నాయన నీ మార్గంలో మమ్మల్ని నడుచుటకు నాయన మమ్మల్ని హెచ్చరిక చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన ఈ వాక్యము ప్రతి హృదయంలో మీరు నాటమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వ్యర్థంగా మేము ఆలోచించకుండా, మా తలంపులు అటు ఇటు కొట్టుకొని పోకుండా నీ వాక్యం మీద కేంద్రీకరించినట్లుగా తండ్రి మీరు ఈ సమయాన్నంతా కూడా మాకు ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. నాయన తండ్రి ప్రభా, నీ ఆత్మ సంచారము మా మధ్య జరిగించండి. ప్రతి ఒక్కరిని ప్రభా నీ ఆత్మ స్వాధీనంలోనికి మీరు తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని, నీ నామాన్ని గొప్ప చేసుకొని మీరు మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. ఆయన నన్ను కూడా మీ శిలువ చాటున మరుగుపరచండి. ప్రతి మాట, తలంపు, ఆలోచన తండ్రి మీరు అందించండి ప్రభా. నా సొంత జ్ఞానాన్ని నాయన, నా చదువును మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నాయన తండ్రి ప్రభా, నీ నామాన్ని, నీ వాక్యాన్ని గొప్ప చేసుకోండి నాయన. మా యొక్క మాటలు, మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములగునట్లుగా మీరు దీవించమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. ఈ వాక్య భాగాన్ని మనం అనేక సార్లు మీరు ధ్యానించే ఉంటారు. వ్యక్తిగతంగా బైబిల్ క్రమంగా చదువుకునేటువంటి వారందరూ కూడా ఈ వాక్యాన్ని తప్పకుండా మరి చదివి ఉంటారు. కనుక ఈ యొక్క అధ్యాయంలో ఉన్నటువంటి మాట మనం గమనించినట్లయితే చాలాసార్లు వాడబడినటువంటి మాట ఏంటంటే దేవుని నివాసము లేదా దేవుని మందిరము, దేవుని యొక్క ఆలయము, దేవుని యొక్క బలిపీఠము అనేటువంటి మాటలు మనం ఈ అధ్యాయంలో చూడగలుగుతాం. కనుక ఈ రోజున దేవుని బలిపీఠము, గాడ్స్ ఆల్టర్, లేదా మనము ఈ సంవత్సరంలో మరి తీసుకున్నటువంటి వాగ్దానం యొక్క ఆ యొక్క శీర్షిక అంశం ఏంటంటే ఫ్యామిలీ ఆల్టర్. ఆల్టర్ అనేటువంటి మాటకు తెలుగులో బలిపీఠము అని అర్థం. కనుక బలిపీఠం దగ్గరికి మనము వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది.
మనం ఏ విధంగా బలిపీఠం దగ్గరికి రావాలి. కనుక ఒక్కొక్క మెట్టులో మనం ఎదుగుతూ ఉండాలి. ఈ ఆల్టర్స్ అనేవి మొట్టమొదటిగా స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే నీ హృదయంలోనే. ద ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఆల్టర్ ఈజ్ యువర్ హార్ట్. నీ యొక్క హృదయమే దేవునికి బలిపీఠం. ఆ రెండవది ఏంటంటే నీ హృదయము దేవునికి బలిపీఠం, నీ హృదయం. ఆ తర్వాత నీ యొక్క కుటుంబం, నీవు ఉన్నటువంటి ఇల్లు, నీవు ఉన్నటువంటి గుడారము, నీది పెద్ద గృహమైనా కావచ్చు, చిన్న పూరి గుడిసైనా కావచ్చు, కానీ దేవుని మందిరంగా నీవు పరిశుద్ధంగా ఉంచి దాన్ని పవిత్రంగా పెట్టుకొని ఆరాధనలు జరుగుతున్నప్పుడు, దేవునికి మహిమ కలుగుతున్నప్పుడు నీ యొక్క ఫ్యామిలీ కూడా ఒక బలిపీఠం. ద ఫ్యామిలీ ఈజ్ యువర్ ఆల్టర్. అక్కడ గుడారంలో నీ కుటుంబంలో ఆరాధన జరుగుతుందా, కుటుంబ ప్రార్థన ఉందా, కుటుంబంలో దేవునికి స్తుతి యాగం ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ తర్వాత మెట్టు ఏంటంటే మరి చర్చ్, దేవుని మందిరము, దేవుని ఆలయం. కనుక ఈ 3 స్థలాల్లో కూడా నువ్వు పరిశుద్ధంగా ఉంటేనే దేవుని ఆరాధించగలుగుతావు. నీ ఆరాధన దేవునికి యోగ్యమైనదిగా ఉండాలి. నీ ఆరాధన దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. కనుక నీ ఆరాధన, నీవు పెదవులతో చేసేటువంటి స్తుతి దేవునికి అంగీకారములుగా ఉండాలి, దేవుని సంతోషపెట్టేదిగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుంది అంటే మరి ఈ యొక్క బలిపీఠము లేదా ఆల్టర్ అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో 228 సార్లు రాయబడింది. క్రొత్త నిబంధన పాత నిబంధన కలిపి బలిపీఠం అని, మందిరం అని, ఆలయం అని రాయబడుతూ ఉంది. అదే నూతన నిబంధన గ్రంథంలో 24 సార్లు మరి ఈ యొక్క బలిపీఠం గురించి మందిరము అని వాడబడినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కొన్నిసార్లు దేవుని సన్నిధి అని కూడా రాయబడి ఉంది. కనుక ఈ యొక్క మందిరం అనేది లేదా నువ్వు చేసేటువంటి ఈ యొక్క బలిపీఠము నీ హృదయము. అది ఎక్కడ రాయబడి ఉంది అంటే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో ఈ విధంగా రాయబడి ఉంది. మీరు బైబిల్ ఉన్నట్లయితే మీ బైబిల్ తెరిచి చూడవలసిందిగా నేను కోరుచున్నాను. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతున్నాను. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. అందరూ ఎరిగినటువంటి సత్యం ఇది. మీరు ఎరిగి ఉన్నారా ఇక్కడ కూర్చున్నటువంటి వారు? ఒక్కసారి ఎవరికి వారే ప్రశ్నించుకుందాం. నీ హృదయమే దేవునికి బలిపీఠం కావాలి. కనుక ఆ దేవుని బలిపీఠంగా ఉన్నటువంటి నీ హృదయంలో ఏమై ఉండాలి? ఆత్మ ఉండాలి. దేవుని ఆత్మ నీలో ఉండాలి. అదేవిధంగా చూసినట్లయితే నీలో ఉన్నాడు అని నీవు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి దేవుడు నీ హృదయంలో ఉన్నాడు అని. కనుక దేవుడు నీ హృదయంలో ఉన్నప్పుడు అది పరిశుద్ధమై ఉండాలి. అక్కడ చెప్తున్నటువంటి మాట, ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వానినే పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కనుక పరిశుద్ధంగా నీ హృదయాన్ని ఉంచుకోవాలి. కనుక మనము పొలంలో పనిచేసేటప్పుడు విత్తనాలు, మంచి విత్తనాలే విత్తుతాం. కనుక మరి ఆ విత్తనాలతో పాటు నీళ్లు పెట్టినప్పుడు మరి కలుపు మొక్కలు కూడా, వీడ్స్ అనేవి కూడా మొలుస్తూ ఉంటాయి. కనుక ఆ వీడ్స్ ఎంత హానికరం అంటే మరి అసలైనటువంటి విత్తనాలు మొక్కలను పెరగనివ్వవు, అణిచివేస్తాయన్నమాట. కనుక మొట్టమొదటిగా నీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి అంటే నీలో ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలనన్నీ పీకి పారేయాలి, పరిశుద్ధంగా చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క రక్తములో నీవు కడగబడాలి. కనుక పరిశుద్ధత అనేది ఏ విధంగా వస్తుంది అంటే దేవుడు నీకు పరిశుద్ధత ఇవ్వడు. దేవుడు నేను పరిశుద్ధత నీకు ఇస్తున్నాను అని ఇవ్వడు. నీవు పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నము చేసుకోవాలి. ఏదైతే దేవుని దృష్టిలో ఇష్టం లేదో దేవునికి, అవి నువ్వు విడిచిపెట్టడానికి ఇష్టపడాలి. కనుక ఏవైతే దేవునికి ఇష్టం లేనివి నువ్వు ఇంకా నీ హృదయంలో ఉంచుకుంటావో ఆ కలుపు మొక్కలను నువ్వు పెంచుతున్నావు అన్నమాట నీ హృదయంలో.
కనుక మొట్టమొదటిగా నీ హృదయము దేవునికి బలిపీఠంగా నీవు మార్చుకున్నప్పుడు దేవునికి నువ్వు చేసేటువంటి ప్రార్థనలు, దేవునికి నువ్వు చేసేటువంటి ఆరాధన దేవునికి యోగ్యమైనదిగా ఉంటుంది, దేవుడు అంగీకరించేటువంటి విధంగా ఉంటుంది అన్నమాట. కనుక పవిత్రత లేకుండా అపవిత్రమైనటువంటి పెదవులతో, అపవిత్రమైనటువంటి ఆత్మతో, అపవిత్రమైనటువంటి చేతులతో, అపవిత్రమైనటువంటి శారీరకమైనటువంటి అవయవాల చేత నువ్వు దేవుణ్ణి ఆరాధించినా అది ఆరాధన కాదు, దేవుడు అంగీకరించినటువంటి ఆరాధన అది. కనుక దేవుని ఆత్మ నీలో ఉన్నదని నువ్వు గ్రహించాలి. దాన్ని నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి, పరిశుద్ధంగా ఉంచుకోవడానికి నీవు దాని కొరకు ప్రయత్నం చేయాలి. కనుక ఎప్పుడైతే పాపంతో మనం నిండి ఉంటామో మన హృదయము, అప్పుడు పరిశుద్ధత ఉండదు. అందుకనే దేవుని వాక్యాన్ని మనం చదువుతూ ఉంటే ఆ పరిశుద్ధత మనలోనికి రావటానికి అవకాశం ఉంది. అందుకనే 119వ కీర్తనలో కీర్తనకారుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యాన్ని ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైతే దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుందో అప్పుడు దేవునికి మనము ఆ స్తుతియాగం చేసినా కూడా, పరిశుద్ధమైనటువంటి హృదయంతో చేసినా కూడా అది దేవుడు అంగీకరించేటువంటి ఆరాధనగా ఉంటుందన్నమాట. రెండవదిగా మనం ఫుట్ నోట్లో మీరు బైబిల్లో చూడండి, అక్కడ మీరును పరిశుద్ధులై ఉన్నారు. కనుక దేవుడు మనల్ని పరిశుద్ధులుగానే చూడాలనుకుంటున్నాడు. నీ హృదయం పరిశుద్ధంగా ఉండాలని చూడాలని అనుకుంటున్నాడు. నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ నడవడి, నీ యొక్క జీవిత విధానము, యువర్ లైఫ్ స్టైల్ షుడ్ బి పర్ఫెక్ట్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో పరిశుద్ధంగా, దేవుడు అంగీకరించేటువంటి జీవితంగా నీ జీవితం ఉండాలి. కనుక మీరు పరిశుద్ధులై ఉన్నారు. మనం చాలా గట్టిగా గుండె మీద చేసుకొని మనం చెప్పగలుగుతామండి నేను పరిశుద్ధంగా ఉన్నానని? చెప్పలేము. ఎందుకంటే ఏవో ఒక బలహీనతలు మనలో ఉన్నాయి. ప్రతిసారి మనం పడిపోతూనే ఉంటాం. తొందరపాటు ఎక్కువ ఉంటుంది, మనకి కోపం ఎక్కువ ఉంటుంది, అనేక విధములైనటువంటి హృదయాలోచనలతో మనం పాపంతో నింపి ఉన్నాం. కనుక మనలో పరిశుద్ధత ఉండదు. మన పెద్ద పెద్ద క్రైమ్స్ ఏమి చేయము, నరహత్య చేయము, దొంగిలించము, ఏదో రాబరీ చేయము, పట్టపగలు ఎవరినైనా రోడ్డు మీద చంపము. ఇట్లాంటి ధైర్యం లేదు మనకి. కనుక ఈ రహస్యంగా ఎన్నో మన హృదయంలో దాచుకుంటాం. అది మన హృదయాన్ని అపవిత్రపరుస్తుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ బలిపీఠాన్ని ముందు దేవుడు కోరుకుంటున్నాడు. నీ బలిపీఠము, నీ యొక్క హృదయంలో నుండి వచ్చేటువంటి ఆరాధన ఆయనకు బలిపీఠంగా ఉండాలి. కనుక రెండో విషయాన్ని మనం చూసినట్లయితే దేవుని ఆత్మ నీలో ఉండాలి. దేవుని ఆత్మ ఉంటే అక్కడ పాపానికి చోటు ఉండదు. దేవుని ఆత్మ ఉంటే సాతాను క్రియలకు చోటు ఉండదు. కనుక దేవుని ఆత్మతో నింపబడాలి. రకరకాలైనటువంటి ఆత్మలు ఉన్నాయి, దురాత్మలు ఉన్నాయి. సాతాను పెట్టే ఆలోచనలు, తలంపుల్లో ప్రతి ఒక్క బలహీనత, ప్రతి ఒక్క పాపము ఒక దురాత్మ అని చెప్తారు. అటువంటి ఆత్మల చేత మనం నింపబడాలని దేవుడు కోరుకోవట్లేదు. ఎంత మౌనంగా ఉంటే అంత మన కీడుకు దూరంగా ఉంటామని గ్రహించుకోవాలి. మీ యొక్క మాటలు మితముగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. నోటి ద్వారా జరిగేటువంటి పాపము ఇంత అంత కాదంట. దేంతో కూడా కాదు పాపము మన శరీరంలో, నోటితో అయ్యే పాపాన్ని. కనుక నోటిని మనం కాచుకోవాలి, మన మాటలను జాగ్రత్తగా రానియాలి. దేవుని నివసించేటువంటి నివాస యోగ్యమైనటువంటి రీతిగా నీ హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే నీ కుటుంబంలో పరిశుద్ధత ఉండాలి. అన్యాయపు వస్తువులు ఏవి ఉండకూడదు, అక్రమాలు ఏమి జరగకూడదు, కీడు ఏమి జరగకూడదు. తప్పకుండా దేవునికి మహిమకరంగా మీ యొక్క కుటుంబము, నీ యొక్క ఇల్లు ఉండాలి. మొట్టమొదటిగా మన ఇల్లు కట్టుకునేటప్పుడు మనం కొత్త ఆ యొక్క
గృహప్రవేశం రోజు మనం ఏం చేస్తామండి? తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో ఈ యొక్క ఇల్లును ప్రతిష్ఠ చేస్తున్నాము, దేవునికే ప్రతిష్ఠ చేస్తున్నాము, దేవుడు ఇక్కడ ఉండాలని కోరుకుంటాము అని ఆ ఒక్కరోజే మనం ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత దేవునికి ఇష్టమైనవన్నీ కూడా మన ఇంట్లోకి వచ్చేస్తాయి. మన ఇంట్లోకి వచ్చినటువంటి ఫేమస్ 2 దయ్యాలు ఉన్నాయండి. తెలుసా మీకేదో? ఒకటి మూలన వచ్చి కూర్చుంది, ఒకటి చేతులు వచ్చి కూర్చుంది. ఏంటండి? ఒకటి మూలకు వచ్చి కూర్చుంది గోడ మీదకి, ఒకటేమో చేతిలోకి వచ్చింది. మీ అందరికి అర్థమయ్యే ఉంటుంది. కనుక కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామంటే, మరి డైనింగ్ టేబుల్లో మరి చాలామంది మిషనరీస్ వారి యొక్క కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ సంభాషణ చాలా మితముగా ఉంటుందంట. తల్లిదండ్రులు పిల్లలతో చక్కగా నవ్వుకుంటూ మరి దేవుని గురించి మాటలు, వాళ్ళని ప్రోత్సహించే మాటలు, పిల్లల్ని హెచ్చరించేటువంటి మాటలు, మరి సంతోషకరమైనటువంటి ఆ వాతావరణము ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కనబడుతూ ఉంది. కనుక మన గృహాల్లో ఇప్పుడు ఏమైందండి? టీవీ దగ్గర ఒకరు కూర్చుంటారు, లేదా సెల్ ఫోన్లతోటి ఒకరు కూర్చుంటారు, ఒకరు బెడ్రూమ్లో ఉంటారు. ఆ కలయిక, ఫెలోషిప్ అనేది ఉండదు, ఎవరికి వారే. కనుక డైనింగ్ టేబుల్ దగ్గర కలిసి కూర్చున్నా కూడా ఏమొస్తాయి? క్రిటిసిజం వస్తుంది. ఇది బాగలేదు, అది బాగలేదు, ఇది తినను, అది తినను అని డిఫరెన్సెస్ వస్తుంది. కనుక ఆ కుటుంబంలో సమాధానం ఉండదు, ఆ కుటుంబంలో పరిశుద్ధత ఉండదు, ఆ కుటుంబంలో దేవునికి మహిమకరంగా ఉండదు అని మనం గ్రహించాలి. మొట్టమొదట మరి చాలాసార్లు ఇంతకుముందు కూడా నేను ఒకసారి చెప్పాను, నీ గృహములో నీ దేవుడు ఏ స్థానములో ఉన్నాడు. కొందరి ఇళ్ళకి నేను ఇదివరకు, ఇప్పుడు కాదులేండి, మన చర్చ్ కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు అందరూ దేవుని వాక్యాలే పెట్టుకుంటున్నారు. కానీ ఇదివరకు నేను కొత్తలో సేవ ప్రారంభించి సంఘం ప్రారంభించినప్పుడు విజిటింగ్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి మంచి సినిమా యాక్టర్ ఫోటో ఉండేది, పెద్దగా నిలువుగా. అంటే వాళ్ళ ఆరాధకుడు ఆయన అనమాట, దేవునికి స్థానం లేదన్నమాట. లేదా ఒక క్రికెటర్ ఫోటో ఉండేది, లేదా ఒక ఫేమస్ నాయకుడు ఫోటో ఉంటుంది. కనుక ఈ విధంగా మనం ఎవరిని హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా మనం నిర్ణయించుకుంటున్నాం. మన ఈ కుటుంబానికి హెడ్ ఎవరు? యేసు ప్రభువు అయి ఉండాలి. ఇదివరకు కళా వాళ్ళ కుటుంబం ఒక ఫ్రేమ్ మనకి ఇచ్చారు, క్రైస్ట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ దిస్ హౌస్. నీ కుటుంబానికి దేవుడు అధిపతి అయి ఉండాలి, యజమానుడై ఉండాలి, దేవుడై ఉండాలి, ప్రభు అయి ఉండాలి, నీ అధికారి అయి ఉండాలి. నీవు ఆయనకు లోబడాలి, ఆయనకు వాక్యం చదవాలి, ఆయన వాక్యం సరిగా జీవించాలి, ఆయనకు మహిమ చెల్లించాలి, ఆయనకు స్తుతియాగము నీ గుడారంలో నుండి రావాలి. నీతిమంతుల గుడారంలో రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడుతున్నాయా? ఇప్పుడు ఏ కుటుంబంలో లేదండి. ఇదివరకు మేము చిన్నతనంలో పొద్దున 6 గంటలకే అందరి కుటుంబాల్లో నుండి పాటలు వినబడదు. సాయంత్రం 6 గంటలకు దీపాలు పెట్టేలోగా, అప్పుడు కరెంటు కూడా లేదు, దీపాలు పెట్టేలోగా పాటలు వినబడేవి ప్రతి కుటుంబం నుండి. ఇప్పుడు అవి లేవు. కుటుంబ ప్రార్థనలే మర్చిపోయాం మనం. ఎవరికి వాళ్ళు చేసుకుంటారులేండి అని అనుకుంటున్నాం మనం, కానీ అది కూడా లేదు. కనుక నీ కుటుంబం ఒక బలిపీఠంగా ఉండాలి. మనం చాలాసార్లు క్రైస్తవేతరుల గృహాల్లో వెళితే వాళ్ళకు ఒక ప్లేస్ అని ఒక షెల్ఫ్ ఉంటుంది, అక్కడ పెట్టుకుంటారు వాళ్ళు ఆరాధించేటువంటి వాళ్ళ దేవతలు. మనకెక్కడుంది? అన్ని చోట్ల మనం ఆరాధించవచ్చు. యువర్ హోల్ హౌస్ బిలాంగ్స్ టు గాడ్. నీ డైనింగ్ రూమ్లో ఉంటాడు, నీ ఫ్రంట్ రూమ్లో ఉంటాడు, నీ బెడ్రూమ్లో ఉంటాడు, ప్రతి స్థలంలో ఆయనకు నువ్వు చోటు ఇవ్వాలి. ఏది దేవునికి ఇష్టం లేదు నీ కుటుంబంలో ఉండకూడదు. అక్రమంగా సంపాదించింది ఏది నీ గృహానికి రాకూడదు. ఎవరి వస్తువు నీ ఇంట్లో ఉండకూడదు. దేవునికి మనం లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాం. కనుక నీ యొక్క కుటుంబాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవడానికి ప్రతి తల్లిదండ్రులు ప్రయత్నం చేయాలి.
పిల్లలు కూడా తల్లిదండ్రులతో సహకరించాలి, కుటుంబ ప్రార్థన కొరకు, కుటుంబం యొక్క పవిత్రత కొరకు. కనుక మన యొక్క గృహాలు దేవునికి బలిపీఠమై ఉండాలి. ఆ తర్వాత 3వ మెట్టులో దేవుని మందిరము ఒక బలిపీఠం. కనుక మందిరానికి 2 చోట్లు ఉంటుంది. ఎలివేటెడ్ ప్లేస్ అని ఒకటి ఉంటుంది. అభిషేకించబడినటువంటి వారు, దైవజనులు, వాక్యాన్ని చెప్పేవారు, మరి వాళ్ళు ఎక్కేటువంటి ఒక ప్లేసు బలిపీఠం అంటారు. ఆ రోజుల్లో బలిపీఠము 3 భాగాలుగా ఉండేది. చాలాసార్లు చెప్పాను. అతి పరిశుద్ధ స్థలము, దానిలో ప్రధాన యాజకుడు మాత్రమే సంవత్సరానికి ఒకసారి బలి రక్తాన్ని తీసుకొని అక్కడ బలి అర్పించేవాడు. అదే మనకిచ్చినటువంటి ఆ యొక్క ఫోటోలో కనిపిస్తున్నట్టు కరుణాపీఠం మీద అర్పించేవాడు. ఆ తర్వాత ఉన్నది పరిశుద్ధ స్థలము. లేవీయులు, యాజకులు ఉంటారు. అక్కడ బలికి కావలసినటువంటి వాటన్నిటినీ సిద్ధపరుస్తారు. నైవేద్యానికి కావలసినవన్నీ కూడా వారు సిద్ధపరుస్తూ ఉంటారు. ఆ తర్వాత ప్రాంగణము వారు ప్రజలకు ఇవ్వబడినటువంటిది. కనుక ఈ రోజున మనకు ఆ పరిశుద్ధత లేదు. ఆ పరిశుద్ధత మందిరానికి వచ్చేటప్పుడు కూడా మనం పరిశుద్ధంగా రావాలి. బైబిల్ మిషన్ వారు మరి దేవదాస్ అయ్య గారు 7 మెట్లు చెప్తారండి. అక్కడ మొట్టమొదటిగా ఆయన చెప్పే మాట ఏంటంటే, నువ్వు స్నానం చేసుకోవాలి, నీ యొక్క గదిని శుభ్రపరచుకోవాలి, ఆ ప్లేస్లో మన పరిశుద్ధంగా ఉండేటువంటి ఒక చాపను పరుచుకొని నీ 2 మోకాలు దాని మీద పెట్టి అప్పుడు దేవునికి ఆరాధన చేయాలి. ఇంట్లోనే ఆ విధంగా చేయాలని ఆ భక్తుడు చెప్పాడు. కానీ మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు ఇంకా ఎంత పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా మనం రావాలి, భయభక్తులతో రావాలి. దేవుని సన్నిధి ఇక్కడ ఉందని రావాలి. దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. దేవుడు ఇక్కడ నన్ను కలుసుకోబోతున్నాడు, నేను దేవునితో మాట్లాడబోతున్నాను, దేవుని ఆరాధించాలి, దేవుడు పరిశుద్ధుడు కనుక నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అనేటువంటి ఆశతో మనం రావాలి దేవుని సన్నిధికి. కనుక మనం చదువుకున్నటువంటి ఆ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఆ యొక్క బలిపీఠం మీద బలులు అర్పించబడుతున్నాయి. కనుక ఎత్తైన స్థలంలో, అతి పరిశుద్ధ స్థలంలో బలులు అర్పించబడాలి. ఈ రోజున బలులు లేవు. పాత నిబంధన గ్రంథంలో బలులు ఉండేవి, నైవేద్యాలు ఉండేవి. కానీ ఈ రోజులో నైవేద్యాలు లేవు, బలులు లేవు, రక్తం చిందటం లేదు. కానీ ఒక్కసారి యేసు ప్రభు నీ కొరకు బలిపీఠం మీద, సిలువ అనే బలిపీఠం మీద తన రక్తాన్ని, తన స్వద రక్తాన్ని, పరిశుద్ధమైన రక్తాన్ని, నిర్దోషమైన రక్తాన్ని నీ కొరకు చిందించాడు. ఆ రక్తం కిందికి నువ్వు రావాలి. ఆ రక్తం ఇక్కడ మందిరంలో నా మీద ప్రోక్షించబడాలి అనే ఆశతో నీవు రావాలి. కనుక అక్కడ చెప్తున్నటువంటి మాట, మనం బలులు అర్పించాలి. ఏ విధంగా బలులు అర్పించాలి? నూతన నిబంధన గ్రంథములో, సంఘ కాలములో, కృపకాలములో మనం ఏ విధంగా అర్పించాలి అంటే, రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో, మరి బైబిల్ ఉన్నవారు చదవండి, నేను చదువుతాను, మీరు చూడండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించు. మన ప్రాణాత్మ దేహములను ఆయనకు అర్పించాలి. మనం ఏమి అర్పించగలుగుతున్నాం? కనుక ఆ బలిపీఠం దగ్గర మనం దేవుని కలుసుకుంటాం. అంటే దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని బలిపీఠం ఇక్కడ ఉంది, దేవుని వాక్యం ఇక్కడ నుంచి చెప్పబడుతుంది, దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు అన్నాను. మీరు మనుషులను చూడొద్దు, ఎవరు వాక్యాన్ని చెప్తున్నారో చూడొద్దు, కానీ దేవుడి యొక్క స్వరము, ఆ మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు దేవుడే మాట్లాడుతున్నట్లుగా మీరు చూడాలి, వినాలి. కనుక మనుషులు, ప్రసంగికులను మీరు చూడొద్దు. దేవుని స్వరం వినాలని, దేవుని నేను కలుసుకోవాలని ఈ స్థలానికి రావాలి. అందుకని మనకిచ్చిన వాగ్దానం కూడా అదే. నిర్గమాకాండం 25వ అధ్యాయం 23వ వచనం, ఆ యొక్క ఫ్యామిలీ ఆర్డర్లో ఉన్నటువంటి వాక్యం. అక్కడ నేను నిన్ను కలుసుకొని, నువ్వు ఇక్కడ ఎవరిని కలుసుకోవడానికి వస్తున్నావు?
ఫ్రెండ్స్నా, బంధువులనా, నీ యొక్క మరి కాలక్షేమంకా, దేని కొరకు వస్తున్నావు? పాటలు పాడనీక? దేనికి వస్తున్నావు? దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. మనుషులను చూడొద్దు ఇక్కడ. నువ్వు నీ పక్కన ఎవరు ఉన్నారు, ఈ పక్కన కూర్చొని నేను ఇంకో దగ్గర కూర్చుంటానని వెళ్ళొద్దు. వాళ్ళతో నాకు గిట్టదు అని వాళ్ళ పక్కన కూర్చోకుండా వేరే చోటకి వెళ్ళి కూర్చోకూడదు. నువ్వు మనుషులు నీ పక్కన ఎవరున్నారు, నీ వెనక ఎవరున్నారు చూడొద్దు. బలిపీఠం మీద ఉన్నటువంటి యేసయ్యను నువ్వు చూడగలగాలి. ఆ యొక్క అనుభవం నీకు రావాలి. నిన్ను కలుసుకొని ఆ బలిపీఠం దగ్గర ఏమంటున్నాడని, ఇక్కడ మనల్ని కలుసుకోవడానికి ఆయన నిలబడి ఉన్నాడు. నువ్వెవరిని కలుసుకోవడానికి వస్తున్నావు? ఎవరిని నువ్వు మెప్పించడానికి వస్తున్నావు? మనుషులనా, లేదా ఇక్కడ ఉన్నటువంటి సేవకులనా? కాదు, దేవుని సంతోష పెట్టడానికి మీరందరు ఇక్కడ ఉన్నారు. యువర్ ప్రెజెన్స్ మేక్ గాడ్ హ్యాపీ. మీరు ఇక్కడ రావటమే దేవుని సంతోషం. వచ్చారు కదా నేను సంతోషపడతాడు. మీరు వింటే ఇంకా ఎక్కువ సంతోషపడతాడు. మరి మీరు ఆ విధంగా క్రమపరుచుకుంటే ఇంకా ఎక్కువ సంతోషం దేవునికి కలుగుతుంది. దాట్ గాడ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ యూ. అది దేవుడు నీ యొద్ద నుండి కోరుకుంటుంది. కనుక ఈ బలిపీఠము నిన్ను కలుసుకొని కరుణాపీఠం మీద నుండి, శాసనములు గల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము మీకు ఆజ్ఞాపించు సమస్తములు నీకు తెలియజేస్తాను, నీకు నేర్పిస్తాను, నీకు శాసనాలు ఇస్తాను. కరుణాపీఠం దగ్గర నుంచి నా కృపను, నా కరుణను, నా దయను, నా ప్రేమను నీకు చూపిస్తాను. యూ హ్యావ్ టు ఫీల్ ఇట్. నువ్వు దాన్ని అనుభవించాలి. కనుక నువ్వు దేని కొరకు ఈ మందిరానికి వస్తున్నావు? దేవుని సంతోష పెట్టడానికి, మనుషులను సంతోష పెట్టడానికి కాదు. అయితే పౌలు చెప్తున్నటువంటి మాట, నేను మనుషులను సంతోష పెట్టువాడనైతే నా అంత దౌర్భాగ్యుడు ఇంకొకడు ఉండడు అంటాడు. మనుషులను సంతోష పెట్టడానికి రావద్దు. మనం దేవుని సంతోష పెట్టడానికి దేవుని మందిరానికి రావాలి, ఆయనను ఆరాధించాలి. కనుక పాటలు పాడి నోటితో పెదవులతో పాడొచ్చు, చేతులు చప్పట్లు కొట్టి పాడొచ్చు, మరి నిలబడి స్తుతించవచ్చు, కూర్చొని చేయొచ్చు, మోకరించి చేయొచ్చు. నువ్వు ఏ విధంగా చేసినా కూడా దేవుడు నీ స్తుతిని అంగీకరిస్తాడు. నీ హృదయంలో నుండి వచ్చేటువంటి స్తుతి యాగాన్ని ఆయన చూస్తాడు. స్తుతి యాగము చేయవాడు నన్ను మహిమపరచును. 65వ కీర్తన, సియోనులో మౌనముగా ఉండుట దేవునికి స్తుతి చెల్లించుటే. కనుక నువ్వు స్తుతి చెల్లించే నీ పెదవులు కలపకపోయినా, దాన్ని ఏమంటారండి, దేవుని హృదయంతో ప్రార్థిస్తున్నప్పుడు నేను మనస్సుతో దేవుని స్తుతిస్తాను. పెదవులతో కాదు, మనస్సుతో నేను స్తుతిస్తున్నా, ఆత్మలో నేను స్తుతిస్తున్నా అని మనం అనుకోవాలి. కనుక దేవుడు బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, నీ మందిరానికి వచ్చినప్పుడు దేవుణ్ణి నువ్వు కలుసుకుంటావు. ఆయన నీకు బోధిస్తాడు, నీ హెచ్చరిస్తాడు, నిన్ను క్రమపరుస్తాడు, నీకు చెప్పవలసినటువంటి అన్నీ కూడా నీ హెచ్చరిక చేస్తాడు, నీకు దీవెనలు ఇస్తాడు, నీ కాపుదల ఇస్తాడు అని మనం గ్రహించుకోవాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ బలిపీఠము మన హృదయం అయి ఉండాలి. మనం ఎక్కడైతే మోకరిస్తామో అదే దేవునికి ఆలయం. కనుక ఎక్కడైతే దేవునికి మొరపెట్టుకుంటామో ఆ స్థలము దేవుని మందిరం. ఆ బలిపీఠం దగ్గర నువ్వు మోకరించాలి. నువ్వు ఏదైనా ఎన్నుకోవచ్చు. ఒక స్పెషల్ ప్లేస్ నీకు ఉండొచ్చు, ఒక మూల నీకు ఉండొచ్చు, ఒక గది నీకు ఉండొచ్చు, ఇంట్లో వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవడానికి. కనుక ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కొందరికి స్పెషల్ ప్లేసెస్ సీట్స్ ఉంటాయి. అవే సీట్లో కూర్చుంటే మనకు తృప్తిగా ఉంటుంది. కనుక దేవుడు అక్కడ చూస్తాడు అటెండెన్స్, వీళ్ళు ఇక్కడ ఉన్నారా లేదా అని ఒక్కసారి చూస్తే అయిపోద్ది అనమాట. హీ విల్ బి వెరీ హ్యాపీ. కనుక దేవుడు సంతోషపడేటట్లుగా నీ ప్రవర్తన మందిరంలో ఉండాలి. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఏ ప్లేస్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్స్, నీకు ఉన్నటువంటి పరిస్థితులు, నీకున్నటువంటి ఆ యొక్క ట్రయల్స్, శోధనలు కావచ్చు, టెంప్టేషన్స్ కావచ్చు, బాధలు కావచ్చు, శ్రమలు కావచ్చు, దుఃఖం కావచ్చు, నీ ప్రార్థన కావచ్చు, నీ కన్నీళ్ళు కావచ్చు, నువ్వు ఉపవాసం ఉండొచ్చు,
నీ ప్రతి పరిస్థితి, నీకు ఇచ్చినటువంటి వాగ్దానాలు కావచ్చు, అవి ఎక్కడ పొందుకుంటావు అంటే నువ్వు ఎక్కడైతే బలిపీఠంగా నువ్వు ఏర్పరచుకుంటావో నీ వ్యక్తిగత హృదయం అయి ఉండొచ్చు, నీ కుటుంబం అయి ఉండొచ్చు, నీ మందిరం అయి ఉండొచ్చు. ఇవన్నిటికీ దేవుడు జవాబిస్తాడు. వీటన్నిటికీ దేవుడు నీకు జవాబిస్తాడు. నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో కృంగిపోయి వచ్చినా కూడా, నాకు ఏ దిక్కు లేదు, నాకు ఏ ఆన్సర్ లేదు, నన్ను ఆదుకునేవారు లేరు అని నువ్వు అనుకున్నా కూడా దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆయన ఆపత్కాలంలో సహాయం చేసే దేవుడు. మనకు అన్నీ ఉన్నప్పుడు సహాయం చేస్తే ఏంటండి? ఏమీ లేనప్పుడు చెయ్యాలి దేవుడు. కనుక మనం చేయగలిగినంత దేవుడు మనకు వదిలిపెడతాడు, మనం చేయలేనివి ఆయన చేస్తాడు. ఆ విశ్వాసం మనకు రావాలి. ఎప్పుడు వస్తుంది? ఆయన సన్నిధిలో, ఆయన బలిపీఠం దగ్గరికి మనం వచ్చినప్పుడు ఆ యొక్క అనుభవాన్ని మనం పొందుకోగలుగుతాం. కనుక ఏ విధంగా దేవుని యొక్క మందిరంలో మనము ఆత్మను కుమ్మరించుకొని మనం ప్రార్థన చేయాలి. మనకున్న సమస్యలు మనం కుమ్మరించుకోవాలి. దుఃఖంతో కావచ్చు, నీ పెదవులతో కావచ్చు, హృదయాంతరంగంలో నుండి నువ్వు మొరపెట్టుకోవచ్చు. దేవుని బలిపీఠం అనేది నీకు ఉండాలి. ఆ బలిపీఠం అనుభవం అనేది నీకు ఉండాలి, వ్యక్తిగతంగా ఉండాలి. మేమందరం కలిసి ఒకే ప్రార్థన చేసుకుంటామండి అని 5గురు ఉన్న కుటుంబంలో చేస్తే దేవుడు సంతోషిస్తాడా? వ్యక్తిగతంగా నీకు ఎన్నో సమస్యలు ఉండొచ్చు. పిల్లలకు చెప్పుకోలేని సమస్యలు తల్లిదండ్రులకు ఉండొచ్చు. పిల్లలకున్న సమస్యలు తల్లిదండ్రులకు చెప్పుకోలేకపోవచ్చు. అవన్నీ నీవు వ్యక్తిగతమైనటువంటి సహవాసము నీ దేవునితో ఉంటే ఆ బలిపీఠం దగ్గర, వ్యక్తిగతమైనటువంటి బలిపీఠం దగ్గర ఆయనకు నీవు మొరపెట్టుకోవచ్చు. ఆయన నిన్ను దీవిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. అన్ని పరిస్థితులకు ఆయన చాలిన దేవుడు. కనుక ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మరి బలులు కోరుకోవట్లేదు. 51వ కీర్తనలో చెప్తున్నటువంటి మాట 16వ వచనం 17వ వచనం నేను చదువుతున్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి. నీవు బలిని కోరువాడో కాదు, కోరిన యెడల నేను అర్పించుదును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగిన మనసే దేవునికి ఇష్టమే. నీ హృదయం విరిగిపోతుందా? నీ హృదయం నలగొట్టబడుతుందా? నీ హృదయం దుఃఖపడుతుందా? నువ్వు కృంగిపోతున్నావా అని దేవుడు చూస్తాడు, నీ హృదయాన్ని చూస్తాడు. కనుక విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలులు. ఆ విరిగిన హృదయాన్ని దేవుడు నిర్లక్ష్యం చేయడు, అలక్ష్యం చేయడు. కనుక ఆల్టర్ అనేటువంటి మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి. ఒక్కొక్క ఆల్ఫబెట్కి ఒక్కొక్క అర్థం ఉంది. ఏ అనేటువంటి మాటకు ఆల్ థింగ్స్, ప్రతి ఒక్క విషయం. ఎల్ అనే మాటకు యువర్ లైఫ్. ఆల్టర్ అంటే ఆల్ థింగ్స్, ఎల్ అంటే లైఫ్, టీ అంటే ట్రయల్స్, టెంప్టేషన్స్, యువర్ టైమ్, యువర్ టియర్స్, యువర్ టైట్స్, యువర్ థ్యాంక్స్ గివింగ్ అండ్ యువర్ టైం. అవన్నీ ఆ ఆల్టర్ దగ్గర తీసుకురావాలి. ఆ బలిపీఠం దగ్గరికి ఏం తీసుకురావాలండి? నీకున్నటువంటి తలాంతులు తీసుకురావాలి, నువ్వు ఇచ్చేటువంటి ఆ యొక్క కానుకలు దేవుని తీసుకురావాలి, నీకున్నటువంటి శ్రమలు, నీకున్నటువంటి శోధనలు, నీకున్నటువంటి ఆ కన్నీళ్ళు, నీకున్నటువంటి ఆ యొక్క మరి థ్యాంక్స్ గివింగ్ అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతి ఆ బలిపీఠం దగ్గర నువ్వు తీసుకొని రావాలి. అయితే ఏ అనేటువంటి మాటకు మళ్ళీ ఏ యాట్ ఆల్టర్, యాట్ దేవుని బలిపీఠం దగ్గర. ఎవరు బలిపీఠం దగ్గర ఉన్నారు? రిడీమర్, నిన్ను విడిపించేవాడు, నీ కొరకు క్రయధనం చెల్లించేవాడు, నీ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసినటువంటి ఆ విమోచకుడు అక్కడ ఉన్నాడు ఆల్టర్ దగ్గర. ఎవరో మనుషులు లేరు, లేదా ప్రధాన యాజకులు లేరు, సేవకులు లేరు, లేదా కాపర్లు లేరు. కానీ అక్కడ బలిపీఠం దగ్గర ఎవరున్నారని గ్రహించాలి? నీ రిడీమర్, నిన్ను విడిపించేవాడు, ప్రతి పరిస్థితికి చాలినవాడు, నిన్ను ప్రతి ఆపద నుండి ఆదుకునేవాడు అక్కడ ఉన్నాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కనుక రక్షించబడిన విశ్వాసులు, క్రైస్తవులు అని పిలువబడినటువంటి వారు అనబడే వారందరికీ ఒక బలిపీఠం ఉండాలి, వ్యక్తిగత బలిపీఠం ఉండాలి,
కుటుంబాలు ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఆ కుటుంబ బలిపీఠం ఉండాలి. మందిరానికి వచ్చేటువంటి విశ్వాసులందరికీ ఒకే ఒక బలిపీఠం, అది దేవుని మందిరం. హల్లెలూయా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. అయితే ఈ ఆల్టర్ దగ్గర మనకు దొరికేటి ఏంటి అని చూసినప్పుడు దేవునికి మొట్టమొదటిగా మనము ఆఫర్ చేయాలి, మనకు అర్పించుకోవాలి. ఏం అర్పించుకోవాలి? స్తుతి యాగం అర్పించాలి, దేవునికి ఆరాధన చేయాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనకు కావలసినవన్నీ ఆయన దగ్గర చెప్పుకోవాలి. ఆయనకు మనం చేసిన ఉపకారాలకు, ఇచ్చినటువంటి ఆయుష్ కొరకు మనం జీవిస్తున్నాం సజీవులుగా, వాటన్నిటికీ దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. వీ షుడ్ ఆఫర్, మనం అర్పించుకోవాలి. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. ప్రొటెక్షన్ అంటే కాపుదల. బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు మనకు కాపుదల ఉంటుంది. కనుక కోరాహు కుమారులు అవిధేయులుగా ఉండి తిరుగుబాటు చేసినప్పుడు వాళ్ళు ఎక్కడ పరిగెత్తుకొచ్చారంటండి? బలిపీఠం కొమ్ములు పట్టుకుంటే వాళ్ళని చంపకుండా ఆపారంట. కనుక బలిపీఠం దగ్గరికి నీవు వస్తే దేవుడు నీ కంచె వేస్తాడు, నీ ప్రార్థనలో నీ కంచె వేస్తుంది. దేవుని యొక్క రెక్కల మీద నీవు దాచబడతావు, ఆయన చేతి నీడలో నువ్వు దాచబడతావు, ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. కనుక డివైన్ ప్రొటెక్షన్ అనేది నీకు దొరుకుతుంది. అక్కడ మనం చదువుకున్నటువంటి కీర్తనలో మనం చూడగలుగుతాం. అక్కడ 3వ వచనంలో నీ బలిపీఠం వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. అంటే పిచ్చుకలకే దేవుడు నివాసాన్ని ఇస్తే మనకి కూడా మీరు అనేకమైనటువంటి పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. అంటే పిచ్చుకలకి ఇచ్చే అంతకంటే ఎక్కువగా మనకు కాపుదల ఇస్తాడు. ఆయన పిచ్చుకలకు నివాసంగా ఉండాలని కోరుకోవట్లేదు, నీకు నాకు నివాసంగా ఉండాలని కోరుకుంటున్నాడు. దేవుని మందిరంలోనికి రావాలి. ఆ తర్వాత పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికింది. ఒక గూటి స్థలం, ఒక ప్రొటెక్షన్ అనేది మందిరంలో ఉంటుంది. అందుకని మందిరంలో ఏమంటామండి? అందరూ సంఘం యొక్క కట్టుబాటులోనికి రావాలి. సంఘం అన్ని పరిస్థితుల్లో ఆ కుటుంబాలకు సహాయకరంగా ఉంటుంది. మరి సంఘం యొక్క మెంబర్షిప్ మీరు తీసుకున్నప్పుడు మీకు జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో సంఘము మీకు సహకారిగా ఉంటుంది. అందుకని మెంబర్షిప్ కానీ మాకేదో లాభం అవుతుందని కాదు. మీ కుటుంబంలో ఏది జరిగినా, శుభకార్యాలు జరిగినా అశుభము జరిగినా సంఘము మీ కొరకు నిలబడుతుంది. కనుక సంఘము మీకు ప్రొటెక్షన్ ఇస్తుంది. దేవుని యొక్క ప్రొటెక్షన్ మీకు సంఘంలో దొరుకుతుంది. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆ తర్వాత మేము చూసినట్లయితే బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనకు క్షమాపణ దొరుకుతుంది. మనం ఒప్పుకోగలుగుతాం. వ్యక్తిగతంగా మనం చేసినటువంటి భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి పాపాలన్నీ కూడా దేవుని సన్నిధిలో మనం ఒప్పుకోవచ్చు. బలిపీఠం దగ్గరే మనం మొరపెట్టుకోవచ్చు, ప్రభువా నేను ఘోరమైనటువంటి పాపిని. పౌలు భక్తుడు చెప్తాడే కదా, నేను దౌర్భాగ్యుడను, నేను ప్రధాన పాపిని, నేను హింసకుడను, హానికరుడను, నా అంత దుర్మార్గుడే ఉండడు అని మనం అనుకోవాలి పౌలులాగా ఆ బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు. కనుక అప్పుడు మనం క్షమించబడతాం. మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో మన బలహీనతలు ఆయన క్షమిస్తాం. బలిపీఠం దగ్గర మనము ఒప్పుకోవచ్చు, క్షమాపణ పొందుకోవచ్చు. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఆ ఆల్టర్ దగ్గర దేవుడు మనల్ని అంగీకరిస్తాడు, మన ప్రార్థనలు అంగీకరిస్తాడు. హేబేలు యొక్క అర్పణమును దేవుడు అంగీకరించాడు. నువ్వు అర్పించేటువంటి స్తుతియాగము, నువ్వు చేసేటువంటి ఆరాధన, నువ్వు సమర్పించే కానుకలు, నీ హృదయాంతరంగంలో నుండి దేవుని కొనియాడుతున్నటువంటి ఆరాధన పదాలన్నిటినీ దేవుడు గౌరవించి ఆయన నిన్ను దీవిస్తాడు. కనుక ఆయన అంగీకరిస్తాడు. అందుకని చెప్తున్నటువంటి మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని మాటలు మరి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనకారుడు ప్రతి కీర్తనలో ఏమని చెప్తున్నాడు? దేవుణ్ణి నేను ఆరాధిస్తాను, దేవుని నేను స్తుతిస్తాను, దేవునికి స్తుతియాగం చేస్తాను, దేవునికి కృతజ్ఞతార్పణలు అర్పిస్తాను, దేవునికి ఉత్సాహధ్వని చేస్తాను అని చెప్తుంటాడు. మనం ఆ విధంగా ప్రతి మాటలో కూడా దేవుణ్ణి స్తుతించగలగాలి. ఆ తర్వాత బలిపీఠం దగ్గర మరొకటి జరుగుతుందండి. అదేంటంటే తీర్పు జరుగుతుందండి. ఏం జరుగుతుందండి? బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు, మందిరంలోకి వచ్చి దేవునికి మొరపెట్టుకున్నప్పుడు
దేవుని మనం తీర్పిస్తాడు. మనందరికీ తెలిసినటువంటి ఒక ఉపమానం యేసు ప్రభు చెప్తాడు కదా, పరిసయ్యుడు సుంకరి కథ. నేను అది మళ్ళీ వివరించను. సుంకరి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే లూకాసు వార్త 18వ అధ్యాయం 10 నుండి 14 వరకు మీరు చదువుకున్నట్లయితే ఇంటికి వెళ్ళి చదవండి. అక్కడ మరి సుంకరి గురించి చెప్తున్నటువంటి మాటలు, దేవా పాపినైనా నన్ను కరుణించు అని పలికాను. అతనికంటే ఇతడు, అతనికంటే ఎవరండి? అతడు అంటే ఎవరు? పరిసయ్యుడు. ఇతడు అంటే ఎవరు? సుంకరి. అతనికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. మనం మందిరానికి వచ్చాము, ఆరాధనలో పాలు పొందుతున్నాం. దేవుడు నీ ఆరాధన అంగీకరించాడు, నీ కానుకలు అంగీకరించాడు, నీ స్తుతి ఆగమ అంగీకరించాడు అంటే నువ్వు నీతిమంతుడుగా తీర్చబడి వెళ్తున్నావు. నీతిమంతుడుగా తీర్చబడి నువ్వు గృహానికి సంతోషంగా వెళ్తున్నావు అన్నమాట. ఒకవేళ పరిసయ్యునిలాగా దేవుడు నీ యొక్క ప్రార్థన, నీ యొక్క కృతజ్ఞత స్థుతి, నీ ఆరాధన అంగీకరించలేదనుకో, దేవుడు నీ యొద్దకు పరిసయ్యుని పరిస్థితి లాగానే ఉంటుంది మనది కూడా. కనుక మనము మన ఈ యొక్క బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనము తీర్పు తీర్చబడతాం. ఆ తర్వాత బలిపీఠం దగ్గరకు వచ్చినప్పుడు మనం దీవించబడతాం. నీకు ఆరోగ్యం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది. సైకలాజికల్గా, మెంటల్గా, మరి ఇంటలెక్చువల్గా దేవుడు అన్ని విషయాల్లో నిన్ను దీవిస్తాడు. కనుక నీకు ఎదురు చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు. దానియానికి ఎవరన్నా ఎదురు చెప్పారా? యోసేపుకి ఎవరన్నా ఎదురు చెప్పారా? దైవికమైనటువంటి జ్ఞానంతో దేవుడు నింపాడు వాళ్ళని. అటువంటి జ్ఞానము నీకు వస్తుంది బలిపీఠం దగ్గర నిన్ను నువ్వు తగ్గించుకున్నప్పుడు. కనుక బలిపీఠం దగ్గరికి నీవు రావాలి. నీకు సంతోషం ఇస్తాడు, సమాధానం ఇస్తాడు, పూర్తి సంతోషం, జాయ్ ఆఫ్ యువర్ హార్ట్, ఆ ఫుల్నెస్ ఆఫ్ జాయ్ నీకు కలుగుతుందన్నమాట. ఆ తర్వాత చివరిగా మనం చూసినట్లయితే గాడ్ ఈజ్ గ్లోరిఫైడ్. బలిపీఠం దగ్గర నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మహిమపరచబడుతున్నారా? మీరు ఇక్కడ ఉండటం అందరు చేతులెత్తి ఒకసారి చెప్పండి, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ఇక్కడ ఉండటము దేవునికి మహిమ, మీ ఆరాధన దేవునికి మహిమ. కనుక చెప్తున్నటువంటి మాట కీర్తనలు 147వ కీర్తన 11వ వచనంలో చెప్తున్నటువంటి మాట, తన యందు భయభక్తులు గల వారి ఎడల, తన కృప కొరకు కనిపెట్టు వారి ఎడల యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. కృప కొరకు బలిపీఠం దగ్గరికి మనం వస్తున్నాం. కనుక ఆ బలిపీఠం దగ్గర దేవుడు మహిమపరచబడుతున్నాడు, ఆయన సంతోషిస్తూ ఉన్నాడు. కనుక ఈ రోజున నీవు ఎటువంటి మరి బలిపీఠాన్ని కలిగి ఉన్నావు? వ్యక్తిగతమైన బలిపీఠం నీకుందా? కుటుంబ బలిపీఠం నీకుందా? మందిరంలోకి వచ్చినప్పుడు నీవు దేవుని మీదనే నీకు ఆ యొక్క ఏకాగ్రత ఉన్నదా? దేవుని మాత్రమే నేను మహింపరచాలని రావాలి, దేవుని మాత్రమే నేను స్తుతించాలి రావాలి, ఇటు అటు చూడకుండా దేవునినే మాత్రమే నేను మహింపరచాలి అని దేవుని బలిపీఠం దగ్గరికి మీరు వస్తున్నట్లయితే తప్పకుండా దేవుడు మిమ్మల్ని వ్యక్తిగతంగా, కుటుంబాలుగా, సంఘంగా దీవిస్తాడు, ఆయన సంతోషిస్తాడు. మన సంఘం ద్వారా దేవుడు మహిమపరచబడాలని నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు అట్టి బలిపీఠాన్ని వ్యక్తిగతంగా, కుటుంబంగా, మన మందిరంలో కూడా అటువంటి బలిపీఠము పరిశుద్ధంగా ఉంది, దేవునికి మహిమకరంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మిమ్మల్ని దీవించును గాక, దేవుడు ఈ వాక్యాన్ని కూడా దీవించి ఫలింపచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. ఆయన వాక్యం విత్తబడి ఉంటుండగా మీరు నీరు కట్టి ఫలింపచేయండి. నీ వాక్యాన్ని గొప్ప చేసుకున్నందుకై నీకు స్తోత్రాలు ప్రభా. నన్ను కూడా మీరు నిలబెట్టుకున్నందుకై మీకు స్తుతులు, వందనాలు చెల్లించుకుంటూ నాయన తండ్రి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని